వీళ్ళ సొంత ఊరు వచ్చి కర్ణాటక రాష్ట్రం ఉడితడైన గ్రామం షిమోగా అనే విలేజ్లో జన్మించింది వీడ. వీళ్ళ తల్లిదండ్రులు సుమతీదేవి నిర్మల శెట్టి. వీళ్ళు వేదసేమ మతస్థులు లింగాయత్ క్యాస్ట్ వీళ్ళది. అంటే లింగాయత్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళంటే 190% మల్లికార్జున స్వామిని పూజిస్తారు. ప్రజలు మన శ్రీశైలంలో మన మల్లికార్జున స్వామిని పిలుస్తున్నాం. ఇక్కడ కర్ణాటక రాష్ట్రంలో చెన్న మల్లికార్జున అంటారు స్వామి వారిని. ఎప్పుడు ఆ స్వామినే పూజించేవారు. అలాగే వీళ్ళ తల్లిదండ్రులు సుమతీదేవి నిర్మల శెట్టి వేదసేమ మతస్థులు లింగాయత్ క్యాస్ట్ వీళ్ళు. ఈ దంపతులకు అనేది పెళ్ళైన 10 సంవత్సరాలుగా సంతానం లేదు. ఒకరు చాలా బాధపడతారు. ఇన్ని పూజలు ఇన్ని యాగాలు చేస్తున్నాం కానీ దేవుడు అనేది ఒక సంతానం కలిగేట్లే కదా మనకని చెప్పి చాలా బాధపడతారు. ఆ టైన ఈ లింగాయత్ క్యాస్ట్కి సంబంధించిన ఒక గురువు గారు ఉన్నారు కర్ణాటకలో. ఆయన చెప్తాడు, మీరు అన్ని బాగానే చేస్తారమ్మా, మీ దంపతులు అనేది శ్రీశైలం వెళ్ళిన పాదయాత్రలతో స్వామి అమ్మవారిని దర్శించండి, కంపల్సరీ మీరు అనుకునే కోరిక నెరవేరుతుందని చెప్తాడు ఆయన. ఆ టైన వీళ్ళు కర్ణాటక రాష్ట్రం నుండి 600 కిలోమీటర్లు ఓం నమః శివాయ మంత్రం ధ్యానిస్తూ ఈ నల్లమల అడవిలో శ్రీశైలం వచ్చారన్నమాట. అప్పట్లో వచ్చి స్వామి అమ్మవారిని దర్శనం చేసుకున్నాక, ఇంతకాలం మీ దర్శన భాగ్యం లేదు, ఈరోజు మీ దర్శన భాగ్యం కలిగింది మాకు. మీ వలన కానీ ఒక ఆడపిల్ల కానీ మోపిరాడు కానీ సంతానం కలిగితే పెంచి పెద్ద చేసి ఇదే గుడికి సేవ చేసుకుని అర్పిస్తామని చెప్పి ఆ టైం దంపతులు మొక్కడం జరుగుతుంది. వాళ్ళు మొక్కిపోయిన కొంతకాలానికి సాక్షాత్తు మన బ్రహ్మరామదేవి వంశాన వాళ్ళకి ఆడపిల్ల సంతానం కలుగుతుందండి. ఆవిడే అక్కమాదేవి. అలాగే వాళ్ళకి ఆడపిల్ల సంతానం కలిగింది. ఈ అమ్మాయికి పేరు పెడితే బాగుంటుంది ఆలోచనతో వాళ్ళు కూడా ఆ లింగానికి సంబంధించిన గురువు దగ్గరికి తీసుకెళ్తారు. స్వామి ఇంతకాలం మాకు సంతానం లేదు, మీరు చెప్పారు పలానా శ్రీశైలం వెళ్ళమని. మేము వెళ్ళి వచ్చాం, స్వామి అమ్మవారి దర్శనం బాగా జరిగింది మాకు. ఆయన వలన మాకు ఈ అమ్మాయి ఒక సంతానం కలిగింది, ఈ అమ్మాయికి ఏ పేరు పెడితే బాగుంటుంది మీరు శనివి అంటే ఆ టైం ఆ గురుగారు అక్కమాదిని తీసుకొని ఓం నమః శివాయ మంత్రం ధ్యానిస్తే సాక్షాత్ మన శ్రీశైలం మల్లికార్జున స్వామి ఒక జ్యోతి రూపంలో వాళ్ళకి దర్శనం చేయడం జరుగుతుంది గురుగారికి. అప్పుడు ఆయనకు చెప్తాడన్నమాట స్వామి, ఈ అమ్మాయి కర్మజన్మరాలు శివభక్తురాలు, వీళ్ళ భక్తికి ప్రతిరూపంగా నా దగ్గరకు వచ్చారు కాబట్టి మా తరఫున మా వంశం నుంచి ఒక వరంగా ప్రసాదించే అమ్మాయిని సంతానంగా ఉండి నెలలు వాళ్ళ కాడ ఉంటే తర్వాత మా చెంతనే చేరుతుంది అమ్మాయి. ఈ అమ్మాయి జన్మలో పెళ్లి ఇవ్వలేదు, పెళ్లి చేసుకున్నా కూడా వాళ్ళంతా చేయదని చెప్పు పెంచి పెద్ద చేసి విద్యాభివృద్ధి నేర్పించే వరకు వాళ్ళ డ్యూటీ, తర్వాత మా చెంతనే చేరుతుంది అమ్మాయి అని చెప్పి సాక్షాత్ మన స్వామి చెప్పడం జరుగుతుంది ఆయనకు. అలాగే అమ్మాయి కార్మజన్మలో సేవడతారు కాబట్టి మహాదేవిని నామకన్నా అని చెప్పి స్వామి గారు చెప్తాడన్నమాట. అప్పుడు ఆ గురుగారు అనేది ఒక లింగాన్ని బట్టలో కట్టి ఆమె మెడలు వేసి నామకరణం చేస్తారు మహాదేవి అని చెప్పి. అక్కమాది అనేది ఒక రాజు దగ్గర నుంచి ఏర్పడిన పేరు. అక్క అనడం వల్ల సోదరు భావంగా పిలిచినాడు కాబట్టి అక్కమాది అనే పేరు ఏర్పడిపోయింది. అలాగే ఆయన మహాదేవిని ఆయన నామకరణం చేసినాడు. పుట్టినాక నుంచి శివభక్తురాలు అక్కమాదేవి. ఎంత శివభక్తురాలంటే ఏ గుడికి వెళ్ళినా విందు వేరుపట్లకి వెళ్ళినా ఎక్కువ సామ్యాల గురించి ఎక్కువ మాట్లాడేది, ఎక్కువ ఆలోచించేదన్నమాట. ఇతర విషయాల గురించి ఎక్కువ ఆలోచించేది కాదు. అలాగే ఆమె ఎక్కువ వయసు వచ్చిన తర్వాత పెళ్ళిడు వచ్చిన తర్వాత సామ్యాల స్వరూపాన్ని చూసి ఇతని వల్లనే కదా ఈ దేహం ఏర్పడింది, ఈ జీవి ఏర్పడింది, ఇతను లేకుంటే నేను లోకంలో లేనట్టే కదా అని చెప్పి ఆమె ఒక దృఢ సంకల్పంతో చేసుకుంటే మన శ్రీశైలం మల్లికార్జున స్వామిని పెళ్లి చేసుకున్నారనుకుంటుంది. ఎల్లప్పుడూ స్వామ్యాన్ని పట్టిలా భావించి అక్కడ కర్ణాటక రాష్ట్రం శివాలయంలో స్వామ్యాన్ని ఆరాధించుకుంటూ అక్కడనే సేవ చేసుకుంటూ ఉండేదన్నమాట. అలాగే అక్కమాది మంచి అందగత్త. ఎంత అందగత్త అంటే ప్రతి దేశాన్ని పరిపాలించే రాజు కూడా ఆమె అందాన్ని చూసి దాసడేవాడు. నా రాజ్యం ఎంత మంచి అందగత్త లేకపోయా కదా, నేను పెళ్లి చేసుకోలేకపోయినా కదా అని చెప్పి. కానీ ఆమె అందాన్ని చూసి ఏ రోజు ముడిచిపోయినట్లేదు. ఆమె ఎల్లప్పుడూ శివాధ్యానం చేసుకుంటూ అక్కడనే కాలం గడిపేది కర్ణాటక రాష్ట్రంలో శివాలయంలో. అలాగే అక్కమాది దేశించే రాజ్యానికి ఒక రాజు ఉన్నాడు, కౌశికుడు జైనమతస్థుడు అన్నమాట. ఆయన గుర్రం మీద వేటకలు వస్తా చిన్న మల్లికార్జున టెంపుల్ దగ్గర తన చెలికత్తల మధ్యలో ఏమని చూస్తాడు అక్కమాది అని. చూసి ఇంత మంచి అందగత్తే నా రాజ్యంలో ఉందా, ఇంతకాలం ఈ అమ్మాయిని చూడలేకపోయినా కదా, చేసుకుంటే ఈ అమ్మాయిని నేనే పెళ్లి చేసుకున్నానని చెప్పి ఆయన కూడా తన రాజ్యానికి వెళ్ళాక తన రాజ్యమంత్రి చెప్తాడనమాట. వాళ్ళని గుడి దగ్గర ఒక అమ్మాయిని చూసా, ఎక్కడి నుండి వచ్చింది అంటే వాళ్ళను తల్లిదండ్రులను ఒప్పించినా సరే అమ్మాయిని మన రాజ్యాన్ని ఇస్తారండి, కంపల్సరీ నేను పెళ్ళాడతాను, ఒకవేళ లేదని చెప్పి ఎవరైనా అడ్డం చేస్తే వాళ్ళని జీవిత ఖైదీ చేస్తా అని చెప్పండి, ఆ అమ్మాయిని ఖచ్చితంగా బలవంతంగానే నేను పెళ్లి చేసుకున్నానని చెప్పి రాజుగారు చెప్పడం జరుగుతుంది. అప్పుడు రాజమండ్రి తన స్థానాన్ని తీసుకుని అక్కమాదేవి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళి అక్కమాదేవి వాళ్ళ తల్లిదండ్రులు చెప్తారన్నమాట, ఈ రాజ్యాన్ని 2 లక్షల మంది నివసిస్తున్నారు కానీ ఎవరికి అవకాశం కుదరలేదు, మీరు చేసే పూజల వల్ల మీ స్వామి గారు ఒక వరాన్ని ఈ విధంగా ఇచ్చారు, మీ అమ్మాయి రాజ్యానికే పట్టప్రాణిగా అవుతుంది, మీ అమ్మాయిని ఎలాగైనా రాజ్యాన్ని తీసుకురావాల్సిందే కంపల్సరీ, మీరు మన రాజ్యాన్ని పరిపాలించే రాజుగారు మీ అమ్మాయిని పెండాడాలనుకుంటారని చెప్పి ఆ టైం దంపతులకు రాజమంత్రి చెప్పడం జరుగుతుంది. వాళ్ళంటే ఆయన ఈ మన గురుగారి అమ్మాయికి జన్మలో పెళ్లి ఇవ్వలేదని చెప్పినాడు కదా, ఈ రోజు మన రాజ్యాన్ని పరిపాలించే రాజే మన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారనుకుంటున్నాడు. ఈ అమ్మాయికి అనేది శివధ్యానం లేదా, రాయసరిలో ఉండిపోవాల్సిందని ఒక దాసిలాగా అని చెప్పి చాలా బాధపడుతుంటారు వీళ్ళు. అప్పుడు వీళ్ళు బాధపడుతుంటే అక్కమాదేవ సైడ్ నుండి ఇంటి బయట నుండి మొత్తం వీళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ నేస్తారు. నాకు జన్మనిచ్చినది కదా, నా తల్లిదండ్రులకి ఇన్ని ఇబ్బందులు అవుతున్నాయి, ఈ ప్రాబ్లం నా వల్లనే కదా, నేను లేకుంటే వీళ్ళకి ఇబ్బందులు ఉండవు కదా అని చెప్పి అక్కమాదేవి కూడా వాళ్ళ తల్లిదండ్రులను చెప్తుంది అనమాట. నాకు జన్మనిచ్చి పెంచి పెద్ద చేసేవారికి మీ డ్యూటీ, తర్వాత నా చిన్నమల్లికార్జున నన్ను కాపాడుకుంటాడు,
నేను రాజ్యానికి వెళ్తా, రాజుగారికి ఏదో విధంగా మనసు మార్చినా సరే వెళ్తే శ్రీశైలం వెళ్తా, లేకపోతే మన ఇంటికి వస్తా, వెళ్తున్నా అని చెప్పి మీరు బాధపడాల్సిన అవసరం లేదు, ఆయన నన్ను కాపాడుకుంటాడని చెప్పి అక్కమాదేవి రాజ్యానికి వెళ్తుంది. రాజుగారు చెప్తా అనమాట, రాజా ఈ అందాన్ని చూసి దేహాన్ని చూసి నన్ను పెళ్ళాడాలనుకుంటారు, నీకు 3 షరతులు చెప్తా, ఆ షరతులు నాకు నెరవేరిస్తే కంపల్సరీ మిమ్మల్ని నేను పెళ్ళాడతాను ఖచ్చితంగా అని చెప్పి అక్కమాదేవి రాజుగారిని అడుగుతుంది. రాజుగారు ఏమనుకుంటా అంటే ఎన్నో లక్షల మంది నా రాజ్యంలో నివసిస్తున్నారు, ఎంతో మంది ఏదో సేవభాగాన్ని చేసి పెట్టినా, నేను పెళ్లి చేసుకుని నేను అర్థం చేసి నేను చేయలేనా అని చెప్పి ఆయన కూడా నీ కోరికలు కంపల్సరీ నేను నెరవేరుస్తా అని చెప్పి అక్కమాదేవిని ఖచ్చితంగా నేను నెరవేరుస్తా, నీ కోరికలు ఏమంటే కోరుకో అని చెప్తాడు, సభాపూర్వకంగా చెప్తాడు అనమాట. అప్పుడు రాజులు చెప్పిన మాట ఎవరైనా జవదాటే వాళ్ళకి అది కంపల్సరీ నెరవేర్చాల్సింది ఏదైనా. ఈ అక్కమాది కూడా ఈయన మనసు మార్చడానికి ఆ కోరిక కొడుతుంది అనమాట. ఫస్ట్ కోరిక కొడుతుంది, రాజా మీరు జైన మతస్థులం, మేము వీరశైవ మతస్థులం, మీ మతాన్ని మా మతాన్ని చాలా తేడా ఉంది, మీ జైన మతాన్ని వదిలేసి మా వీరశైవ మతాన్ని పొందండి, మా చిన్నమలిగాసాన్ని పూజించండి, కంపల్సరీ మిమ్మల్ని నేను పెంటాడుతుంటాను. ఆ విధంగా ఎందుకు అడుగుతుంది అంటే అప్పట్లో ఈ జైన మతస్థులు అనేది వీరశైవ మతస్థులను నీచాది నిజంగా కట్టు బణిస్తలా చూసేవారంటారు. ఎక్కడ కనపడితే అక్కడ కొట్టడాలు, చంపడాలు, అలా జీవిత ఖైదీ శిక్ష ఇవ్వడాలని జరిగేది. ఈ విధంగానే మా బానిసత్వం పోగొట్టాలన్న ఆలోచనతో అక్కమాదేవి అంతరించిపోవడానికి ఈ విధంగా ఒక కోరిక కోరింది ఆయన మనసు మార్చడానికి. అలాగే 2వ కోరిక కొడుతుంది, మీ రాజ్యంలో మీ పూజ మందిరంలో కొన్నాళ్ళు తపస్సు చేస్తా, నేను తపస్సు చేసి బయటకు వచ్చినాక నన్ను పెంటాడవచ్చు, నేను ఎప్పుడైతే లోపలికి వెళ్ళి తపస్సు కూర్చుంటున్నావు తిరిగి బయటకు వచ్చినందుకు సహాలా రావద్దు, తపస్సులు ఉండగా నాకు టచ్ చేస్తున్నావు, నా తపస్సు భంగం చేయొద్దు అని చెప్తుంది. రాజు కూడా ఏమనుకుంటా అంటే 1-2 రోజులు లోపలికి వెళ్తుంది, తిరిగి బయటకు వస్తుంది అమ్మాయి, మనం పెళ్లి చేసుకోవచ్చు ఆలోచనతో దానికి కూడా పర్మిషన్ ఇస్తాడు. ఆమె ధ్యానపడాలి, ఆయనకు ఆ విషయం తెలియదు. అప్పుడు 3వ కోరిక కొడుతుంది, నీ రాజ్యంలోనే సిరి సంపదలు ఏదున్నా కానీ నీ రాజ్యంలో నివసించే ప్రజలు మొత్తానికి నేను పంచుతా, ఏంటికి ఇంత పంచుతాం ఏంటని చెప్పి నాకు అర్థం చేయొద్దు, కానీ అలా వదిలేయాలని మీద చెప్తుంది. అంటే రాజుగారు ఏమనుకుంటా అంటే ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్నా మనకి మెయిన్ ఇంపార్టెంట్, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక ఒక్కసారి దండయాత్ర చేస్తే అంతకంతా నా సంపద రెట్టింపు తెచ్చుకోగలుగుతా కదా అని చెప్పి దానికి కూడా పర్మిషన్ ఇస్తాడు ఆయన. అప్పుడు ఈ 3 కోరికలు ఆయన మనసు మార్చడానికి మేము అడగడం జరిగింది. అప్పుడు రాజుగారు నువ్వు ఫస్ట్ అయితే తపస్సు చేసి బయటికి రాపో, ఈ 2 కోరికలు నెరవేర్చినాకనే నేను కంపల్సరీ పెళ్ళాడతా, అంతవరకు నేను తాకనని చెప్పి రాజుగారు మాట ఇస్తాడు. అప్పుడు అక్కమాదేవి తన రాజ్యంలో తన పూజా మందిరంలో ఈ ఆకారంలో కూర్చొని మెడలో లింగాన్ని తీసి చేతిలో పెట్టుకొని ఓం నమః శివాయ అనే మంత్రం ధ్యానిస్తూ తపస్సు చేసుకుంటూ అక్కడ ఉండిపోయినారు. అక్కమాదేవి రోజులు గడిచింది, వారాలు గడిచింది, నెలలు గడిచింది, సంవత్సరాలు గడిచిపోయింది. 10 సంవత్సరాలు నిరాహారాలు మానేసి కఠోరమైన దీక్ష ఇస్తున్న అక్కడ తపస్సు చేస్తున్న స్వామివారి మీద భక్తి భావం స్వామి. రాజుగారు 1-2 రోజులు అనుకుని ఏదో తిరగ పర్మిషన్ ఇచ్చాడు. 10 సంవత్సరాలు గడిచిపోయింది. ఈయన కోపం వస్తుంది, ఏంటి ఈ అమ్మాయి మనం పెళ్లి చేసుకున్నా మనం మన రాజ్యాన్ని పిలిపించాం, ఈ అమ్మాయిలో 3 కోరికలు కోరింది, లోపలికి వెళ్ళి తపస్సు చేస్తుంది, ఈ అమ్మాయి ఇప్పుడు బయటకు నేను ఎప్పుడు పెళ్లి చేసుకున్నా, నా వయసు ఏమో పెరిగిపోతుంది, యవ్వనం మొత్తం కోల్పోతున్నా, యవ్వనం కోల్పోయిన తర్వాత ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఏం రావం, నేను ఖచ్చితంగా ఈ అమ్మాయిని ఈ రోజు కంపల్సరీ బయటకు తీసుకురావాల్సిందని చెప్పి రాజుగారు కూడా అక్కమాదేవి దాంట్లో తెలియదో అదే దాంట్లో కూడా ఈయన కూడా లోపలికి వెళ్తాడు. వెళ్ళిపోయి అక్కమాదేవి చూసి చాలా ఆశ్చర్యపోతాడు, ఇంత కట్టే చీకట్లో నిద్రాహారం మానేసి ఈ అమ్మాయి ఇక్కడ ఎంత గాలి లేదు ఏం లేదు, ఎలా తపస్సు చేస్తుంది ఇక్కడ, సరే ఇంతకాలం తపస్సు చేసింది కాబట్టి ఈ అమ్మాయిని ఒక మాట అడిగి చూద్దాం, తపస్సును మనం భంగం చేద్దాం అని చెప్పి అక్కమాదేవిని అడుగుతాడన్నమాట రాజుగారు. 1-2 రోజులు అనుకుని ఏదో తెలియక పర్మిషన్ ఇచ్చినా, ఇంతకాలం వచ్చి ఇక్కడ నువ్వు తపస్సు చేస్తున్నావు, ఈ రోజుతో నీ తపస్సు ముగించి నువ్వు బయటకు వస్తే నేను కంపల్సరీ నేను పెళ్ళాడతా, రాజ్యానికే పట్టే ప్లాన్ చేస్తాను, దానికి మించిన అవకాశం ఎవరికి నేను ఇంతవరకు ఇవ్వలేదని చెప్పి రాజుగారు అడుగుతాడు. అప్పుడు ఇతను చెప్పిన మాట ఏదైనా సరే అక్కమాదేవికి ఏం వినపడుతుందంటే ఓం నమః శివాయ మంత్రం వినపడుతుంది. అంటే అంత భక్తి బండల మీద ఉండిపోయిన స్వామివారి మీద వాడు ఈయన అంతకంతా తన దేహ భాగాల మీద యామం పెంచుకుంటాను రాజుగారు. అప్పుడు ఈయన కోపం వస్తుంది రాజుగారికి, ఏంటి రాజ్యాన్ని పరిపాలించే రాజు కదా నేను చెప్పిన మాట ఎవరైనా ఒక సమాధానం చెప్పాలి, నాకు ఈ అమ్మాయికి ఏంటి ఇంత అహంకారం, నేను ఇందేపిగా నిలబడి మాట్లాడుతున్నా కానీ నాకు ఒక సమాధానం చెప్పట్లే అమ్మాయి రిటర్ను అని చెప్పి ఆయన కోపం వచ్చి తపస్సులో కూర్చొని అక్కమాదేవి చిరకొంగు పట్టి లాగేస్తాడని కోపం తట్టుకోలేక. అప్పుడు ఆమె తపస్సుకు అక్కడ భంగం కలుగుతుంది. తపస్సు నుంచి లేచి రాజుగారు చెప్తాదన్నమాట, రాజా ఇంతకాలం నేను నిరాహారాలు మానేసి ఇక్కడ కఠోరమైన దీక్ష చేసి నా సాంగారం మీద భక్తి అనేది నీకు తెలియజేయడానికి ఇక్కడ ఇంతకాలం తపస్సు చేస్తున్నాను, కానీ నేను నా భక్తిని నువ్వు గమనించలేకపోయినావు, ఈ నిజమైన దేహభాగాల కోసం ఇంతకాలం ఈ తాపత్రత పడుతున్నావు కదా, ఇంతకాలం నా భక్తిని ఒక నిమిషంలో భంగపరిచినావు కదా, అర్పించుకొని నా దేహాన్ని అని చెప్పి ఆమె ఒక్కొక్క డ్రెస్సులు తీసి రాజుగారి మీద తీసి దిగబడిగా నిలబడిపోతుంది అక్కమాదేవి. అప్పుడు తన తల్లడిగిన తన దేహభాగాలను మొత్తం కప్పేస్తాయి అనమాట, వెనకాల కనపడుతుంది కదా ఫోటో, ఆ విధంగా అక్కమాదేవి తన తల్లడిగిలే తన దేహభాగాలను మొత్తం కప్పేసినాయండి. అప్పుడు ఆమె దేహంలో రాజు వాళ్ళ తీర్థంగులు జైన తీర్థంగులు దర్శనమిస్తాడనమాట అక్కమాదేవి దేహంలో. అప్పుడు అక్కమాదేవి పాదాల మీద పడి ఏదో తెలిసి తినక ఏదో కామ వాంఛనలు తప్పి చేసిన నువ్వు నా అక్కలాంటి దాని అక్కమాదేవి అని చెప్పి ఆ రోజు రాజుగారు పిలవడం జరిగిందనమాట. సోదరి భావంగా ఆయన అక్కమాదేవిని పిలిచి ఆయన పాదాల మీద పడి వేడుకుంటాడనమాట, నా రాజ్యం నుండిపోమ్మ, ఏదో కామ వాంఛనలకి ఏదో తప్పు చేసినా నన్ను క్షమించు, నా అక్కలాంటి దానివి
మా అందరికి అక్కవేను అని చెప్పి ఆయన బతిమలాడే ఆమెను అప్పుడు తన రాజ్యాన్ని ఉండిపోమంటాడు. అప్పుడు ఆమె రాజుగారు చెప్తానమాట, రాజాని రాజ్యం చూసి నీ ఐశ్వర్యం చూసి ఆశించే వినాలి, నేను నీకు ఏదో మనసు మార్చడానికి ఈ విధంగా వచ్చిన నా చిన్నమల్లి గాసాన్ని మనసు మార్చినాడు, వెళ్ళడానికో దారిస్తే నేను శ్రీశైలం వెళ్ళాలని చెప్పి అక్కమాది అప్పుడు రాజుగారు చెప్పి కర్ణాటక రాష్ట్రం నుండి 600 కిలోమీటర్లు పాదయాత్రతో ఆమె ఒక్కటి నల్లమల్లడిలో ఈ కోటముడుగల మధ్యన ఇక్కడికి వచ్చింది శ్రీశైలానికి. ఎప్పట్లో వచ్చి స్వామి అమ్మవారి దర్శనం చేసుకుంది. నేను ఎక్కడ నా స్వామిని ఎలా పెళ్లి చేసుకోలేను, ఆయనలో ఒక తపస్సు చేసి ఏదో విధంగా ఆయన మెప్పొందించినా సరే ఆయన దేహంలో ఒక భక్తులైనా ఐక్యం కావాలనే ఆలోచన అక్కమాదేవి లాస్ట్ కఠోరమైన నిర్ణయం తీసుకుని ఇక్కడనే మంచి ప్రదేశం కూర్చొని నర మానవుడు కంట కనపడకుండా నేను తపస్సు చేయాలని చెప్పి అక్కమాదేవి శ్రీశైలం అడవి మొత్తం కాలిస్తున్నప్పట్లో ఇవే గురవులు అండి. గురవులు అంటే గోడా కేవ్స్, బెల్లిన్ కేవ్స్లో ఊహిస్తా చాలా మంది చూసినప్పుడే. ఇది 1 లక్ష సంవత్సరాల క్రితం ఒక న్యాచురల్ ఏర్పడిన ఒక తప్పు భూమి అంటారు దీన్ని. 1 లక్ష సంవత్సరాల క్రితం న్యాచురల్ ఏర్పడినవి అంతా. అప్పుడు ఈ వనదేవత అనేది అక్కమాదేవి ముందు ప్రత్యక్షమై, అమ్మ నువ్వు మంచి సంకల్పంతో వచ్చినావు, ఈ స్వామి అమ్మలో దర్శన భాగ్యం కలిగించుకున్నావు, నువ్వు తపస్సు చేయాలనుకుంటున్నావు కదా, నర మానవుడి కంట కనపడకుండా నేను నా గర్భంలో కూర్చోబెట్టి తపస్సు చేపిస్తా, వచ్చే రోజు నా ఎంబడని చెప్పి వనదేవత శ్రీశైలం నుంచి అక్కమాదేవిని ఇక్కడ తీసుకుని వచ్చిందంట. ఇదే గుడి లోపల 70 అడుగులు లోపలికి వెళ్ళిపోయి అక్కమాదేవి అక్కడ 12 సంవత్సరాలు కఠోరమైన దీక్ష తీసుకుని ఇక్కడ తపస్సు చేసిన అక్కమాదేవి. ఆమె తపస్సు పితృరూపంగా సాక్షాత్తు మన శ్రీశైలం మల్లికార్జున బ్రహ్మరాంబదేవి ఇదే గురువులో ప్రత్యక్షమై గురువులో కూడా ఒక న్యాచురల్ స్వయంభూశిలింగా పిలిపిస్తారనమాట. శ్రీశైలంలో సామ్యాన్ని చూస్తున్నారు కదా, ఏముంటుంది ఆయనను జ్యోతిర్లింగం అంటారు, ఆయన ఈయనను స్వయంభులింగం అంటారు. అక్కమాదేవి తపస్సుకు పితృరూపం అంటే ఇది ఒక నిదర్శనం చూపించగలుగుతాం మనం. శ్రీశైలంలో సామ్యాలకు పూజలైనా అభిషేకం చేయాలన్నా వచ్చిన భక్తులు మీరు చేయాలి, లేకపోతే గుళ్ళో పూజలు చేస్తారు. ఈ లోపల ఉన్న లింగం పైన అయితే చిన్న కోపు ఉంటుంది, దాని ద్వారా 10 నుంచి 15 నిమిషాలకు ఒక వాటర్ డ్రాప్ లింగం మీద పడుతుంది. 365 రోజులు సామ్య న్యాచురల్గా అభిషేకం జరుగుతుంది అన్నమాట. వాటర్ ఎక్కడ నుండి వస్తుంది, ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంత తెలియని విషయం ఇది. ఎంతో మంది సైంటిస్టులు వచ్చి కూడా పరిశోధించాలని చాలా మంది చూశారు, కానీ ఎవరికి అంత చెక్కగా ఆ సామ్యాన్ని దర్శనం చేసుకొని రిటర్న్ చేసుకుని శ్రీశైలం వెళ్ళిపోయిన కాలాలు ఉన్నాయన్నమాట. అలాగే అక్కమాది ఇక్కడ తపస్సు చేసిన తర్వాత చెప్పగా ఇందాక బోట్లో కదిలివన అనే ప్రదేశానికి వెళ్ళి అక్కడ కొంతకాలం తపస్సు చేసి అక్కడే సామ్యాధ్యంలో ఒక జ్యోతి రూపంలో ఐక్యమైపోయింది అక్కమాదేవి. అలాగే ఇక్కడ ఎగ్జాంపుల్ దేవుడు ఉన్నాడా లేదంటే ఒక 3 నిదర్శనాలు చూపించగలుగుతాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక దేవాలయం ఏర్పాటు చేసుకుంటాం, దానికి మొగద్వరాలాగా మనం ఏర్పాటు చేసుకుంటాం. ఈ కేవ్స్ ముందు చూసారు కదా, రాతిశిలాతోరణం సహసిద్ధంగా ఏర్పడిన రాతిశిలాతోరణం అనమాట. మధ్యలో ఏ సపోర్ట్ లేదు, దాని మీద కూడా పెద్ద బండలు ఉండే చెట్లు కూడా వెళ్ళిపోయినాయి, కానీ మధ్యలో సపోర్ట్ అనేది ఏం లేదు దానికి. అంటే దేవుడు ఉన్నాడా లేదా ఎగ్జాంపుల్ ఇది ఒక నిదర్శనం చూపించగలుగుతాం. అలాగే శ్రీశైలం గర్భగుడిలో లింగం తలానిచ్చిన వాళ్ళు ఉన్నది మన బోట్లో. లింగం తలాని ఎవరు దర్శనం చేసుకెళ్ళాలి లింగాన్ని. గర్భగుడికి వెళ్తేనే 3 బ్లాక్ రాసి విగ్రహాలు కనపడతాయి. దూరదర్శనం అనే వాళ్ళకి ఎవరు కనపడే విగ్రహాలు. గర్భగుడికి ఎంటర్ అయినప్పుడు లెఫ్ట్ సైడ్ తీసుకుంటే సింగిల్ ఇలా బ్లాక్ రాసి ఒక విగ్రహం ఉంటుంది, ఆవిడే అక్కమాదేవి. ఏమైనా పూలు పత్ర అయితే దర్శనం చేసుకున్నాకనే లోపల స్వామి వారికి దర్శనం చేసుకుంటాం. తిరిగి వచ్చేదా మనం లెఫ్ట్ సైడ్లో మళ్ళీ 2 బ్లాక్ రాసి విగ్రహాలు ఉంటాయి, హేమగడ్డి మల్లమ్మ, సీతారామప్ప. వీళ్ళు ముగ్గురు కూడా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే. 800 సంవత్సరాల క్రితం మనలాగా మానవజన్మ ఎత్తి ఆ కర్ణాటక రాష్ట్రం శ్రీశైలం వచ్చారు. ఈ స్వామి అమ్మలో దర్శించాక ఈ నల్లమల్ల అడవిలో కొంచెం తపస్సులు చేసి స్వామివారి దేవంలో జ్యోతి రూపంలో అయిపోయిన వాళ్ళు కూడా మనలాగా మానవజన్మ ఎత్తునలే. వాళ్ళ విగ్రహాలు తీసుకుపోయి స్వామివారి దర్శనం కన్నా ముందు గర్భగుడిలో పెట్టినంటే వాళ్ళ భక్తికి మెయిన్ ఇంపార్టెంట్, అది నిదర్శనం చేయగలుగుతాం. అంటే వాళ్ళు ఎంత భక్తి పడాలి అనేది. మానవ జన్మ ఎత్తిన ఏ విగ్రహాలు ఏ గర్భగుడిలో పెట్టిన కాలాలు లేవు, ఒక మన శ్రీశైలంలో తప్ప. అలాగే ఇక్కడ మాట ఉంది చూసాం కదా, ఇవేమైనా గౌరమ్మ అంటే బోటో చెప్పే కదా, ఈవిడే గౌరమ్మ. ఇవేమైనా గుల్బర్గా వాసి ఒక అక్కమాదేవి లాగానే ఈమె కూడా సిద్ధాంతాలు నచ్చి ఇక్కడ సేవ చేసుకునేకే ఇక్కడికి వచ్చేసింది కర్ణాటక రాష్ట్రం నుండి. ఈమె దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటుంది. ఏమైనా కావాలంటే శ్రీశైలం వస్తుంది మన ఊళ్ళో, అది అడవి మార్గంలో వెళ్ళి ఏమైనా కావాల్సిన సామాగ్రి తీసుకొని ఇక్కడనే సేవ్ చేసుకుంటే ఇక్కడనే ఉండిపోతుంది కాబట్టి. ఇప్పుడు సపోజ్ మనం వస్తున్నాం, అర్ధగంట గంట ఇక్కడ స్పెండ్ అవుతాం, దర్శనం చేసుకుని ఈవినింగ్ కల్లా మనం సేఫ్టీ తీసుకుని వెళ్ళిపోతాం. అంటే నైట్ అయితే నరమానవుడు ఉన్నాడు ఇక్కడ. ఈ నరమానవుడు లేని ప్లేస్లో ఈ లేడీ ఒకటి ఇక్కడ ఉంటుందంటే ఇక్కడ ఏమైనా సపోర్ట్ ఉందా, ఏమైనా లైట్లు ఉన్నాయా, ఏం లేవు. ఈ ఒక నైట్ ఈ చీకట్లో ఒక లేడీ ఉంటుందంటే ఇక్కడ దేవుడు ఉన్నాడా లేదా అనేది ఎగ్జాంపుల్ నిదర్శనం చెప్పగలుగుతాం. నైట్ అయితే ఎన్నో జీవుడు అసలు తిరిగిపోతుంటే ఇక్కడ, కానీ ఆమె ఏం చేయట్లేదు అంటే దేవుడు ఉన్నాడు కాబట్టి నిదర్శనం ఆమె ఇక్కడ ఉండగలుగుతుంది, లేకపోతే లేదు కదా. అది 20 సంవత్సరాల నుంచి ఇక్కడనే సేవ చేసుకుంటుంది. అలాగే మనం ఇప్పుడు కేవ్స్ లోపలికి వెళ్తాం, 70 అడుగులు లోపలికి వెళ్తాం, 40 అడుగులు అందరూ వెళ్ళొచ్చు. 30 అడుగులు అనేది 15 అడుగులు వంగి వెళ్ళాలి, 15 అడుగులు క్రాస్కి వెళ్ళిపోవాలి. వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ లోపల 2 చేతులతో లింగం పట్టుకు 3 సార్లు తల అనియాలి. తల ఏంటి కానియాలంటే ఇక్కడ శివటి మల్లన్న అవతారం ఇస్తాడు స్వామివారు, అంటే ఆయనకి ఏమి వినపడదు. మీరు వెళ్ళిన వాళ్ళంతా తల అనిస్తే ఆ స్పర్శ ఆయనకు తెలుస్తుంది, అంటే ఈయన మొక్కినా మీ కోరికలు నెరవేరే అవకాశం ఉంటాయి. లోపలికి వెళ్ళాక
చీకటి ఉంది, నాకు గబ్బిలాల స్మెల్ ఉంది, నేను లోపలికి వెళ్ళలేను, నాకు బుద్ధి దింగ అందట్లేదని చెప్పి అక్కడ ఎవరు వెనక్కి రావద్దాం. కంపల్సరీ 2 చేతులతో లింగం ముక్కు 3 సార్లు తరానియొచ్చు. అంతా చాలామంది ఇప్పుడన్నా మన బోర్డు ఒక గ్రూప్గా వస్తున్నాం, ఇక్కడ దర్శనం తీసుకొని వెళ్ళిపోతాం. శివరాత్రి, ఉగాది, కార్తీక పౌర్ణమికి కొన్ని వేల మంది ఉంటుంది ఇక్కడ లైన్లో. అక్కడి నుంచి ఇక్కడ దాకా ఒకటే లైన్ ఉంటుంది. ఒక భక్తుడు లింగం తలా నుంచి బయటకు రావాలంటే మినిమం 3 నుంచి 4 గంటల టైం పడుతుంది ఈ లైన్లో వెళ్ళి రావడానికి. అంత క్రౌడ్ ఉంటాయి ఆ టైం. ఎప్పుడన్నా మన బోర్డుతో ఒక గ్రూప్ వేసి తీసుకెళ్తాం, దర్శనం చేసుకుంటే వెళ్ళిపోతాం 1 అవర్లో. ఆ టైం అంత క్రౌడ్ ఉంటుంది అనమాట. ఎవరైతే ఇబ్బంది పడద్దు, హ్యాపీగా వెళ్ళి దర్శనం చేసుకుని హ్యాపీగా రావచ్చు. అలాగే ఇక్కడ ఈవినింగ్ అయితే కేవ్స్ మొత్తం బెస్ట్ పడుతుందండి. ఇక్కడైతే సాధులు ఉన్నారు, వాళ్ళు కర్ణాటక వాసులే. 20 సంవత్సరాల నుంచి ఇక్కడనే వాళ్ళు సేవ చేసుకుంటారు, ఇక్కడనే లోపలనే నివసించుకుంటే ఇక్కడ ఉంటారు అనమాట. ఇప్పుడు మీలా వచ్చే వాళ్ళు అంతతో కానుకలు పెడతారు లోపల లింగం దగ్గర. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డబ్బులు తీసుకొని పూజా సామాగ్రి తినడానికి ఉపయోగిస్తారు. ఆల్మోస్ట్ మనం శ్రీశైలంలో ఏనే ఉంటాం. ఒక సాధుకు అన్నదానం చేస్తే కాశీలో 10,000 మంది ఇచ్చిన భాగ్యం కలుగుతున్నాను. ఈ అడవిలో మన బోట్లు వచ్చే తప్ప మిగతా భక్తులు ఏదో వాళ్ళు ఎవరు రావడానికి ఇక్కడ అవకాశం ఉండదు. ఒక సీజన్లో వస్తారు, మిగతా ఎవరికి రావడానికి ఉండదు అనమాట. మీలా పెట్టే కానుకలను వాళ్ళు జమ చేసి పర్వదినంలో వచ్చే భక్తులకు అన్నదానం ఏర్పాటు చేస్తారన్నమాట డబ్బులతో. అందుకే ఎవరైనా పెట్టాలనే ఆలోచన ఉన్నవాళ్ళు ఇక్కడనే చేతులు పట్టుకోండి. ఇక్కడ ఫస్ట్ టైం వచ్చే వాళ్ళ కన్నా సెకండ్ టైం వచ్చే వాళ్ళే చాలామంది మాకు కనపడిన కాలాలు ఉన్నాయన్నమాట. అనుకునే కోరికలు ఏమైనా గృహంలోకి వస్తున్నారు, కానీ మాకు చెప్పడంలో అయితే 100% అనుకునే కోరికలు నెరవేరిన వాళ్ళే చాలామంది వస్తుంటారు ఇక్కడికి. వచ్చేవాళ్ళు ఫస్ట్ టైం వచ్చేవాళ్ళు 51, 101, 101 ఎవరు సెంటిమెంట్ ప్రకారం వాళ్ళు పెడతారు. ఎవరైనా స్తోమత కలిగిన వాళ్ళు ఎవరైనా పెట్టాలనే ఆలోచన కలిగినా ఇక్కడనే చేతులు పట్టుకోండి. లోపల ఎవరైనా పెడుతున్నాడో లేదా మనం అక్కడ పోయి చూసి పరిశీలిద్దామని అని చాలా మంది ట్రై చేస్తారు. అక్కడ చెప్పే కదా 15 అడుగులు వంగిలాలి, 15 అడుగులు క్రాస్ వెళ్ళాలన్నమాట. అక్కడ వెళ్ళాక ఏమైందంటే చిన్న ప్లేస్ ఇట్లా క్రాస్ వెళ్ళాలి లింగడికి. అక్కడ ఏమైందంటే పరిశీలనకి చాలా మంది ట్రై చేస్తారు. ముందు పెట్టి పోయినవాడు 100 రూపాయలు పెట్టినాడు కదా, మన అన్నదానం మనం ఒక 200 పెడితే బాగుంటుంది కదా అని చెప్పి అక్కడ డబ్బులు లేనికి ట్రై చేస్తారు. మనకు తెలియకుండానే మన చర్మం మొత్తం కట్ అయ్యింది అక్కడ. అంత చిన్న ప్లేస్ షార్ప్గా ఉంటాయి కాళ్ళని. ఎవరైనా పెట్టాలనే ఆలోచన ఉన్నవాళ్ళు ఇక్కడనే చేతులు పట్టుకోండి. లోపలికి వెళ్ళి తీసే ప్రయత్నాలు అయితే చేయొద్దు. మీరు పెట్టే మనీ వాళ్ళు పూజా సామాగ్రి తినడానికి ఉపయోగిస్తారు. అది ప్రతి ఒక్కరు ఓం నమః శివాయ మంత్రం ధ్యానించాలి. లోపల ఫోటోలు వీడియోలు చేసే ప్రయత్నాలు చేయొద్దు. ఓం నమః శివాయ అనుకుంటే వెళ్ళాలి, ఓం నమః శివాయ అనుకుంటే పెట్టే రిటర్న్ రావాలి. లోపల ఫోటోలు వీడియోలు చేసే ప్రయత్నాలు అయితే ఎవరు చేయొద్దు. మొబైల్ టార్చ్ ఆన్ చేసుకుంటే